BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, పహల్గామ్ ఉగ్రదాడి గురించి మీ స్పందన ఏంటి? అసలు ఎందుకు ఇలా జరిగింది? ఇంత వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ కేసు అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇంకెప్పుడు చూడము, ఇంకా పై చూడకూడదంట, అసలు చూడకూడదు కూడా. ఏం చేయాలంటారమ్మా? అమ్మ, కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందేమో అనుకుంటా. ఎందుకంటే జాగ్రత్తలు తీసుకునే ఉన్నారు, కానీ కాశ్మీర్ చాలా ప్రశాంతంగా ఉంది, ఎన్నికలు కూడా అయినాయి, ప్రజాస్వామ్యం అక్కడ అమల్లో ఉంది. అందుకని అందరూ దాన్ని చాలా తేలిగ్గా, అక్కడక్కడ నుంచి హింట్స్ వస్తున్నా కూడా లైటర్ వేలో తీసుకున్నారు. హింట్స్ కూడా ఎక్కడ పెద్దగా రాలేదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏమన్నా ఉన్నాయేమో గానీ బయటకైతే ఏమీ లేవు. మనం మామూలుగా సోషల్ మీడియాలో కానీ సోషల్ గా కానీ బయట ఎక్కడ ఏ హింట్స్ లేవు. కాకపోతే ఒక స్టేట్మెంట్ అది ఇచ్చాడు, కాశ్మీర్ మాదే, ఓకే మాదే అన్న మాట. అంటే ఊరికే అప్పుడప్పుడు ఆర్భాటంగా మాట్లాడుతూ ఉంటారు కదా, ఓడిపోయేవాడు గట్టిగా అరుస్తూ ఉంటాడు నేను గెలుస్తాను అని. అట్లా అనుకోవడం జరిగింది. కొంచెం రిలాక్స్ అవ్వకుండా ఉండాల్సింది. ఇంత ఎన్నికలు జరిగిన గనక ప్రశాంతంగా ఉంటుంది అని మనం దాన్ని తేలిగ్గా తీసుకున్నాం. ఎన్నికలు జరిగినా ప్రశాంతంగా ఉండదు అనేటటువంటి విషయాన్ని గురించి మనస్సులో జాగ్రత్త పడి ఉండాల్సింది. టూరిస్టుల మీద పడతారని కూడా, టూరిస్టుల మీద పడతారని అనుకోలేదు, కానీ వాళ్ళ ప్లాన్ అదే జరిగింది. ఎందుకు జరిగిందంటే, ఎంతసేపు మనకి ఉగ్రవాదుల దాడి ఎప్పుడు కూడా సైనికుల మీద వాళ్ళ మీదే ఉంటుంది కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది కానీ టూరిస్టుల మీద ఉండదు. కానీ ఎందుకు జరిగిందని మనం ఊహించవచ్చంటే, కాశ్మీర్ లో ఆ ప్రాంతంలో అంతా కూడా ఆదాయం వాళ్ళకి టూరిస్టుల మీదే. అది సుమారుగా స్విట్జర్లాండ్ లాగా, మినీ స్విట్జర్లాండ్ లాగా మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అటువంటి ప్రదేశానికి టూరిస్టుల మీద గనక దాడి చేసినట్టే టూరిజం అయిపోతుంది. టూరిజం అయిపోయింది అంటే ఇంక అసలు కాశ్మీర్ లో ఆదాయమే ఉండదు, ఇంకెవరు అటు రారు అని ఊహ అయ్యి ఉండాలి. మనం అనుకున్న మాట. వెకేషన్ టైము ఇప్పుడు వేసవి కాలం, సెలవులు కనుక టూరిజం బాగా అభివృద్ధి చెందేటటువంటి సమయం. ఈ సమయంలో టూరిస్టుల మీద గనక చేసినట్టయితే ఎవరెక్కడికి రారు. సైనికుల మీద చేస్తే పర్వాలా, వచ్చే అవకాశం ఉంది మళ్ళీ. కానీ దాని మీద పైగా మన దేశం వాళ్ళేనా, అందరి దేశాల వాళ్ళు కూడా వస్తారు, ఇతర దేశాల వాళ్ళు కూడా వస్తారు. అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళేది టూరిస్ట్ ప్లేస్ కి అన్ని ప్రాంతాల వాళ్ళు పెడుతూనే ఉంటారు కదా, అది కారణం అయి ఉంటుంది. పైగా చేసినటువంటి భయంకరమైన విషయం ఏమిటంటే, ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకుని మరీ చేశారు. ఇంకోటి భయంకరమైన విషయం ఏమిటంటే, చంపే వాళ్ళని హిందువులో కాదో తెలుసుకుని మరీ చంపారు. అక్కడ అసలు ఎలా మండిపోవాలంటే, కుంభకర్ణుడు యుద్ధం చేసేటప్పుడు ఇలా తినేస్తూ వానర్లతో పాటు కొంతమంది రాక్షసులు కూడా తినేశాడు ఆవేశంలో. అట్లా కాకుండా ప్రతివాణ్ణి విడదీసి చూసి 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 తినడం అన్నది ఇంత భయంకరంగా, హిందువు అనేటటువంటి వాడు అవునా కాదా అని చూసి, అవునో కాదో తెలియ చెప్పే గుర్తుల కోసం వెతికి మరీ చంపాడంటే, ఉగ్రవాదులలో మత ప్రమేయం లేదు అని ఎవరన్నా అంటే గుడ్డి వాళ్ళు అనాలి వాళ్ళని. ముందు అసలు వాళ్ళని అనకూడదు, కానీ అలా అన్న వాళ్ళని అసలు ముందు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇట్లాంటివి చూసి ఇంత భయంకరంగా ఉంటే, ఎప్పుడూ రకరకాల స్టేట్మెంట్లు ఇస్తూ ప్రభుత్వాన్ని మరొకదాన్ని నోటికొచ్చినట్టు విమర్శించేటటువంటి వాళ్ళందరూ ఏమైపోయారు? నోరుంది కదా అని నోరు పడేసుకునే వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ నాలుకలు ఏమైపోయాయి? వాళ్ళు నోళ్ళు ఎందుకు కట్టుబడ్డాయి? ఏమి తీసుకుని నోరు మూసు కూర్చున్నారు? ఏదో ఒకటి ఎక్కడి నుంచో వాళ్ళకి వచ్చి నోరు మూసుకోమని చెప్పేటటువంటి కారణం ఏదో ఉండాలి కదా. ఒకప్పుడు నోరు విచ్చలివిడిగా నోరు పడేసుకోవడానికి ఏం తీసుకుని పడేసుకున్నారు, ఇప్పుడు ఏం తీసుకుని నోరు మూసు కూర్చున్నారు. ఇక్కడ నోరు పడేసుకున్న వాళ్ళని, నోరు మూసు కూర్చున్న వాళ్ళని అనడం కాదు, అది సెకండరీ చెప్పినా గాని. నిజానికి ఆత్మాభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తప్పనిసరిగా ప్రతిస్పందించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చిన్న పిల్లోడు కూడా స్పందిస్తున్నాడమ్మా. వాడు కూడా అసలు ఇలా
ఎంత యాంటీగా మాట్లాడుతున్నారు. అంటే ఈ రోజుల్లో అంటే పిల్లలకి ఇన్ఫర్మేషన్ చాలా ఈజీ కదమ్మా దొరికేయడం. ఈవెన్ దే ఆర్ బాయిల్, వాళ్ళ అంటే బ్లడ్ కూడా బాయిల్. ఇప్పుడు మనం ఎంత కాలం ఇప్పుడు పిల్లలు మాత్రం ఇంకా వాళ్ళల్లో ఆ కల్మషం లేదు గనక తొందరగా మాట్లాడుతున్నారు. పెద్దవాళ్ళ కన్నా పిల్లలు బాగా మాట్లాడుతున్నారు కదా. పెద్దవాళ్ళు ఎందుకు నోళ్ళు మూసు కూర్చున్నారు? కానీ ఈ సిచ్యువేషన్ చాలా ఉన్నాయి కారణాలు. ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉన్నట్టయితే చాలా పెద్ద కాంట్రవర్సీకి వస్తుంది గనక కొన్ని విషయాలు మనం మాట్లాడడం. కానీ ఎన్ని విషయాల కారణంగా హిందువులందరూ నోరు మూసుకొచ్చున్నారమ్మా. ప్రతి హిందువు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? హిందూ ఇప్పుడు ఎవరినైతే వాళ్ళు చేశారో, కల్మాన్ చదివితే చదివిన వాడినే ఊరుకుని మిగిలిన వాళ్ళని చంపాడు అంటే కల్మాన్ చదవని ఇతర మతస్థులు కూడా స్పందించాలా అక్కర్లేదా? అదే కదా, ఆలోచించండి. అది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు వాడు హిందువే అనుకున్నాడు కానీ నాన్ హిందూస్ కూడా, నాన్ ముస్లిం అయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండుండొచ్చు కదా. వాళ్ళ గురించి ఏంటి అసలు ఇంత ఇదిగా చేశారు అంటే అసలు కడుపు కాదు మండేది, శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న ప్రతి కణం మండిపోతుంది. శరీరంలో మన మాంసంలో ఉన్న ప్రతి అణువు ప్రతిస్పందిస్తోంది. లేదు అంటే జీవచ్ఛవాల కింద లెక్క. ఎవరైతే స్పందించలేదో వారు జీవచ్ఛవాలేమో అని అనుకుంటాను నేను. అంటే ఇది ఇప్పుడు హిందువుల మీద జరిగిందనే కాదు, ఇది ఎవరి మీద జరిగినా మనం అలాగే అనుకుంటాం. ఇప్పుడు అదొక సంగతి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇదేదో హిందూ తీవ్రవాదం ఇలాంటి పదాలు చాలా చాలా గొప్పగా తయారయ్యాయి కదా జర్నలిజంలో, కొత్త పదాలు కాదు. ఇది ఒక బుద్ధిస్టుల మీద జరిగితే మనం స్పందించమా? స్పందిస్తాం. జైన్స్ మీద జరిగితే స్పందించమా? అసలు ఏ మనిషి మీద జరిగినా స్పందించాలి. కానీ ఇందులో ప్రత్యేకత గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, వాడు అవునా కల్మాన్ చదివాడా లేదా అని అడిగి చంపాడే, దానికోసం ఈ మతం పేరు వాడాం గాని లేకపోతే ఏ మనిషిని ఈ రకంగా చేసినా మనం బాధపడాల్సిందే. మన 19 హిందూధనం అంటే ఆఖరికి వాళ్ళ జాతికి ఎవరికైనా ఎఫెక్ట్ అయినా మనం తప్పనిసరిగా అంటాం. ఇప్పుడు అందులో కూడా వాళ్ళల్లో ఎన్ని భేదాలు ఉన్నాయమ్మా. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్న వాళ్ళు, చంపుకున్న వాళ్ళు లేరా? వాళ్ళ భేదాల్లోనే కొట్టుకున్నారు కదా. మనం హిందువుల గురించి మాట్లాడతారు కానీ మీకు ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని మతాలు ఉన్నాయి, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారని. మరి అన్ని మతాలలోనూ అన్ని శాఖలు ఉన్నాయి. పేర్లు చెప్పుకొస్తే బాగుండదు. ఎన్ని శాఖలు ఉన్నాయి, ఒక్కొక్క మతంలో ఎన్ని శాఖలు ఉన్నాయి. వేరే వాడి జోలికి వెళ్లకుండా భారతదేశంలో పుట్టిన మతాల గురించి నేను చెప్తాను. నేను బౌద్ధం ఉంది, జైనం ఉంది, వీటిల్లో కూడా హీనయానం, మహాయానం లాంటి భేదాలు ఉన్నాయి కదా. శ్వేతాంబర్లు, దిగంబర్లు అని ఉన్నారు కదా, అంటే ప్రముఖంగా కనపడేవి. ఇవి కాక చాలా ఉన్నాయి కదా, అంటే ప్రముఖంగా చెప్పేవి ఇవే. ఇంకా అంతరాంతరాల్లో ఉండేటువంటి శాఖలు చాలా ఉన్నాయి కదా. అవేం కనపడవు, ఇక్కడేవో కనపడతాయి. ఎందుకంటే ఇక్కడ మనం మైక్రోస్కోప్ పెట్టి భూతద్దం పెట్టి ఇట్లా చూపిస్తున్నాం కనుక. భూతద్దాలు తీసేయండి, ఎవ్వరి గురించి ఎవరు మాట్లాడద్దు, ఎవరి సంప్రదాయం వాళ్ళు పాటించుకుంటారు. నీ సంప్రదాయం గురించి నువ్వు ఆలోచించుకో, నా సంప్రదాయం గురించి నేను ఆలోచించుకుంటా. నా పద్ధతి గురించి నేను పట్టించుకుంటా, నీ పద్ధతి గురించి నువ్వు పట్టించుకో, నేను అడగను అనేటటువంటి ఉదార భావం రావాలి. అది వచ్చే వరకు మతం కానీ, జాతి కానీ, కులం కానీ, ఏ రాష్ట్రం కానీ, లేదంటే రేస్ అంటారు, అంటే వైట్ రేసు, బ్లాక్ రేసు, రెడ్, బ్రౌన్ ఉన్నాయి, ఎల్లో, ఈ రేసెస్ కానీ వీటన్నింటినీ పక్కకు పెట్టి హ్యూమన్స్ అన్నది ఒక్కదాన్ని మనం తలుచుకోగలిగినట్టయితే అది లేకుండా పోయిందమ్మా. ఇది పిల్లలలో కనీసం ఇప్పుడన్నా మనం పెంపొందించేట్టుగా చేయగలిగితే రాబోయే తరాలన్నా బాగుంటారు. మామూలుగా అయితే అసలు క్షమిస్తాం మనం ఎప్పుడు, సహనం ఎక్కువ, క్షమ ఎక్కువ, ఓర్పు ఎక్కువ సనాతన ధర్మంలో. దీని విషయంలో నేను ఈసారి క్షమించం, మర్చిపోము అని ఆ మాట అన్నాక కొంతలో కొంత శాంతిగా నిన్నటి నుంచి, అంటే ఆ వార్త విన్నప్పటి నుంచి నిద్ర పట్టలేదు, తిండి సహించలేదమ్మా. చాలా బాధేస్తుంది. నేనే కాదు, ప్రపంచంలో ఎవ్వరికైనా అలాగే ఉండాలి, ఉంటుంది చాలా మందికి. నాకు మాట్లాడే అవకాశం కలిగింది. అవకాశం లేకుండా ఇంతకన్నా ఎక్కువగా కడుపు మండిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు. వాళ్ళ వంక చూస్తే వాళ్ళ కళ్ళల్లోంచి నిప్పు రవ్వలు వస్తూ ఉంటాయి.
ఇంట్లో ప్రశాంతంగా లేకుండా కూడా చాలా మంది ఉండి ఉండొచ్చు. నిన్న మొన్న 19వ తారీఖు పెళ్లి చేసుకు వెళ్ళినటువంటి ఆ మిలిటరీ జంట. ఆఫీసర్స్ ఎలా ఉమ్. ఉన్నారండి, వాళ్ళ జీవితాలు ఏమిటి? మరి పైగా వాళ్ళ మీద పక్కన కూర్చున్న భార్యల మీద నోటుకొచ్చినట్టు కామెంట్సా? ఉమ్. అది కూడా అదెవరు వాళ్ళు కాదు, మన వాళ్ళు మన చేస్తారు. వాళ్ళు చూడండి. చాలా వాళ్ళు ఎంత కనపడుతూ ఓపెన్ గా టెర్రరిస్టులు అనుకుని ఉన్నారో వాళ్ళకన్నా వరస్ట్ టెర్రరిస్టులు ఈ కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. అవునమ్మా. వాళ్ళు బయటపడ్డారు కనీసం. ఉమ్. వాళ్ళు ఏదో ఒకటి మంచో చెడో దీన్ని కట్టుబడ్డామని చేశారు, చెడ్డదే. అంతకన్నా ముసుగేసుకుని ఇక్కడ అంతకన్నా దరిద్రంగా చేసేవాళ్ళు ఉన్నారే, వాళ్ళనేమనాలి? మరి మరింత నీచులు, నీచాతి నీచులు. ఇంకా అసలు భాషలో పదాలే లేవు వాళ్ళని వర్ణించడానికి. మనిషి జాతిలోనే చెడబుట్టారు. అంతే, జంతువుతో కూడా పోల్చొద్దు, జంతువులకు నీతి ఉంది. అవును కదమ్మా. అంచేత మనిషిని ఎప్పుడూ జంతువుతో పోల్చకండి, ఉమ్. మీకు నచ్చితే పోల్చండి. విశ్వాసపాత్రంగా ఉంటే కుక్క అనండి, చాలా సంతోషం. అంతేగాని ఇలా ఉంటే కాదు. ఏ జంతువుతోనూ మనిషిని పోల్చొద్దండి. జంతువులు వాటి లక్షణాలను అవి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాయి. మనిషికి మనిషి లక్షణమే లేదు, లేదు. Yes. జంతువు అనడానికి వీల్లేదు. నికృష్ట జాతి ఏది, అంతే. అంతే. సో ఈ ఆత్మశాంతి వాళ్ళకి పోయిన ఆత్మశాంతి అన్నది మన సంప్రదాయం కాదమ్మా. హ్మ్. మన వాళ్ళు వెయిట్ చెయ్యరు జడ్జిమెంట్ డే కోసం. నేరుగా స్వర్గానికే వెళ్ళాలి, వీర స్వర్గం కిందే పరిగణించాలి. దానికోసం ఇవాళ సాయంకాలం మేము చాలా కొన్ని ప్రార్థనలు అవి చేయబోతున్నాం. ర్యాలీల వల్ల జరిగేది ఏమంటే 10 మందికి తెలుస్తుంది అంతే. మీ వైదిక సంప్రదాయం ప్రకారం వేదం చదివినటువంటి 3 వేదాలు విడివిడిగా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేదంలో పండితులు, వాళ్ళ చేత వేదం చదివించి వాళ్ళకి ఉత్తమ గతులు కలిగేటటువంటి కార్యక్రమం ఒకటి వాళ్ళ సాయంకాలం నిర్వహిస్తున్నాం మేము. సూపర్ అమ్మా. అదే, అంతకన్నా ఇంతకన్నా ఏం మాట్లాడలేకపోతున్నాం. మాట్లాడలేమమ్మా. చాలా బాధగా ఉంది తలుచుకుంటే. ధన్యవాదాలు.